హాయ్ అండి. మొన్న చికెన్ పచ్చడి పెట్టాను కదండి 3 డేస్ బ్యాక్. అది అప్పటి నుంచి అయితే అలా ఉంచేసానమాట. 3 రోజులు బాగా మగ్గితే అందులో ఏమైనా ఉప్పు కారాలు తర్వాత పులుపు ఏమైనా లోటుపాట్లు ఉంటే చూసుకోవచ్చు. ఉప్పు కారాల సంగతి ఎలా ఉన్నా కానీ అదే పులుపు కారం సంగతి ఎలాగున్నా కానీ మెయిన్గా ఉప్పు అయితే సరిపోవాలి కదండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే పాడైపోతుంది అనమాట. ఎక్కువ రోజులు ఉండాలి కదా పిల్లలకి అని చెప్పేసి నేను అందుకని ఉప్పు అయితే చూసానమాట. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మొక్క కూడా చూసారా 2 వేళ్ళతో తుంచితే అంత మెత్తగా ఉందన్నమాట. మరీ గట్టిగా ఏమీ అయిపోకుండా మొక్క చాలా బాగుందండి. పచ్చడి అయితే సూపర్ ఉందన్నమాట. నువ్వు పెట్టుకున్న పచ్చడి నువ్వే సూపర్ ఉందా అంటావు. నువ్వు పెట్టుకున్నావు కాబట్టి ఆటోమేటిక్గా బాగానే ఉంది అనే చెప్తావు అనేసి అనుకుంటారు కదా అని అది గుర్తొచ్చి నాకైతే అలా చెప్పడానికి కూడా నవ్వు వస్తుంది అనమాట. సో తర్వాత అయితే ఇది ప్యాకింగ్ చేసేస్తున్నానండి పచ్చళ్ళు. ఫస్ట్ అయితే 3 ప్యాకింగ్లు చేశానమాట. ఒకటి హైదరాబాద్కి వెళ్తుంది, మిగిలిన 2 అయితే చెన్నైకి పంపిస్తానమాట. నేను వెయిట్ లెక్కనేమి వేయలేదులేండి, బయట ఎవరికి కాదు కాబట్టి ప్యాకెట్స్లో ఎంత పట్టిందో అంతా వేసి నేనైతే ప్యాకింగ్ చేస్తాను. ఒక ప్యాకింగ్ లీక్ అయినా, ఒక కవర్లో లీక్ అయినా 2 ఉంటాయి, రెండోది లీక్ అయినా 3 ఉంటాయి అని చెప్పేసి మరి అతి జాగ్రత్తతో 3 లేయర్ ప్యాకింగ్ అయితే చేశానమాట. 3 ప్యాకెట్లు అంటే కవర్ మీద కవర్ అలాగా 3 కవర్లు వేసి అయితే ప్యాకింగ్ చేశానమాట అండి. ఎందుకంటే ప్యాకింగ్ అయితే మన చేతిలోనే ఉంది, కొరియర్ అన్నది మన చేతిలో లేదు కదా. ఒక్కొక్కసారి వాళ్ళు అటు ఇటు పడేయడంలో డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. అన్నిసార్లు అవ్వవు కానీ ఒక్కొక్కసారి అయితే అలా అవుతూ ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి అయితే మాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో అందుకని భయం అనమాట. మన చేతిలోని పనే కదా అని చెప్పేసి నేనైతే ప్యాక్ చేశాను. ఇంకా మాకు ఇంట్లోకి తీసిన పచ్చడి అయితే ఇదనమాట. ఇంట్లోనే కాబట్టి మన చేతిలోని పని కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. పిల్లలకే ఎక్కువ కావాలి కదా అని అక్కడికైతే ఎక్కువ పంపిస్తున్నాను అనమాట.